హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అబ్రాడ్ అంటే మనకి ఫస్ట్ గా గుర్తుకు వచ్చేవేవి? యుఎస్, యూకే, కెనడా ఆర్ ఆస్ట్రేలియా. బట్ 2025 లో సిచ్యువేషన్ చాలా మారిపోయింది. రియాలిటీ ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ డెసిషన్స్ అన్నిటికీ ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయిపోయాయి. ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం ఈ పవర్ ప్లేస్ ఎలా మన ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయో అని. యుఎస్ అండ్ యూకే వీసా టైట్నింగ్. యుఎస్ అంటే చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్, కానీ ట్రంప్ వచ్చాక 2025 లో H1B రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. ఓపీటీకి కూడా అన్సర్టనిటీ పెరిగింది అండ్ వీసా ప్రాసెసింగ్ టైం కూడా చాలా డిలే అవుతుంది. ప్లస్ వాళ్ళు వీసా అప్లికెంట్స్ మీద చేసే బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చాలా హార్ష్ గా ఉంది. యూకే లో కూడా రీసెంట్ గా డిపెండెంట్ వీసాస్ ని కట్ చేసేసారు. డిపెండెంట్ వీసాస్ అంటే ఏంటంటే ఎంఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్పౌసెస్ ఉన్నా లేదా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నా వాళ్ళని యూకే కి తీసుకురావడానికి కానీ చాలా డిఫికల్ట్ అయిపోయింది అనమాట. దీనివల్ల రిజల్ట్ ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి స్ట్రెస్ పెరుగుతుంది అండ్ జాబ్ సర్చ్ లో కూడా అన్సర్టనిటీ పెరిగిపోయింది. యూఎస్ యూకే లో స్టడీస్ అంటే ఎడ్యుకేషన్ టాప్ క్లాస్ ఉంటాయి, కానీ ఇమిగ్రేషన్ రూల్స్ వల్ల సెటిల్మెంట్ క్లారిటీ చాలా తగ్గుతుంది. అండ్ కమింగ్ టు కెనడా అండ్ ఆస్ట్రేలియా, ఇది ఏమయ్య చేసే సినిమాలో సమంత లాంటిది అనమాట. కాసేపు కావాలంటది, కాసేపు వద్దంటది. మిక్స్డ్ సిగ్నల్స్. బేసికల్లీ లాస్ట్ 2-3 years లో ఇండియన్ స్టూడెంట్స్ కెనడాకి మాస్ గా వెళ్ళిపోయారు. హౌసింగ్ షార్టేజ్ అండ్ జాబ్ కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ చేయడానికి కెనడియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టూడెంట్ వీసాస్ కి క్యాప్ లిమిట్ పెట్టింది. ఈ క్యాప్ ఆన్ స్టూడెంట్ ఇంటేక్ అంటే కెనడాలో టోటల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఒక కోటా ఫిక్స్ చేస్తారనమాట. లైక్ ఈ యూనివర్సిటీ ఇంతమందిని మాత్రమే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని అడ్మిట్ చేసుకోవాలి అని. ఈ క్యాప్ వల్ల 2025 నుండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ప్లస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అడ్మిషన్ కూడా చాలా సెలెక్టివ్ గా జరుగుతుంది. ఆస్ట్రేలియాలో కూడా వెరిఫికేషన్ స్ట్రిక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఆస్ట్రేలియాలో కూడా చాలా మంది చాలా ఫేక్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్ అండ్ కానీ కన్సల్టెన్సీస్ కానీ చాలా ఫేక్ పెడుతున్నాయి. సో వాటిని బ్లాక్ చేయడానికి చేసే ఇంప్లిమెంటేషన్స్ లో జెన్యున్ గా వెళ్ళిన స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంతవరకు ఇట్లాగా కెనడా అండ్ ఆస్ట్రేలియా గోల్డెన్ టికెట్ కాదు, రూల్స్ టైటన్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు యూరోప్, సర్ప్రైజింగ్ ఇదేంటంటే అన్ని కంట్రీస్ తో పోల్చుకుంటే యూరోప్ అనేది చాలా మంచి ఆల్టర్నేటివ్ గా మారుతుంది స్టూడెంట్స్ కి ఈ సిచ్యువేషన్ లో కూడా. లైక్ జర్మనీ అనుకోండి, జర్మనీలో ట్యూషన్ ఫీస్ చాలా తక్కువ ఉంటుంది లేదా ఫ్రీ ఉంటాయి. ప్లస్ వాళ్ళు అక్కడ చెప్పే కోర్సెస్ అండ్ క్లాసెస్ కూడా రీసెర్చ్ టాప్ లెవెల్లో ఉంటాయి. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు అపార్ట్ ఫ్రమ్ యూనివర్సిటీ బయటకు వెళ్తే మాత్రం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఐర్లాండ్, ఐర్లాండ్ లో మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటాయి, ప్లస్ ఐటీ హబ్ కూడా లాస్ట్ 2-3 years నుంచి చాలా బాగా పెరుగుతుంది. ప్లస్ మీకు వాళ్ళు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనే 2 years వరకు స్టే బ్యాక్ ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు నెదర్లాండ్, ఫ్రాన్స్ అండ్ స్వీడన్, ఇవన్నీ స్టూడెంట్ ఫ్రెండ్లీ వీసాస్ అనమాట. ఇక్కడ మీ వీసా అప్లై చేస్తే చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ మీకు యూనివర్సిటీస్ అన్ని కూడా ఇన్నోవేటివ్ రీసెర్చ్ గా ప్రొవైడ్ చేస్తాయి. ప్లస్ మీకు ఇక్కడ ఇమిగ్రేషన్ డ్రామా చాలా తక్కువ. అంటే లైక్ కంపారిటివ్లీ అదర్ కంట్రీస్, ఇక్కడ మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అందుకే ఈ మధ్య యూరోప్ పెద్దగా అట్రాక్ట్ చేస్తుంది స్టూడెంట్స్ ని, ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అఫోర్డబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ ఇమిగ్రేషన్ క్లారిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, డ్రామా ఏం లేకుండా. అండ్ కమింగ్ టు ద పాపులర్ రియాలిటీ, ఇది మనం అసలు ఇగ్నోర్ చేయకూడదు. స్టడీ అబ్రాడ్ అంటే జస్ట్ మనం చదువుకోవడానికి మాత్రమే వెళ్ళట్లేదు, మనం అక్కడ చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండేలా ఉండాలి. సో ఇదంతా ఈ ఇమిగ్రేషన్ పాలిటిక్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎలా లైక్ మనకి జాబ్స్ రావాలన్నా, పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలన్నా, సెటిల్మెంట్ కోసమన్నా, రెసిడెన్సీ కోసమన్నా, ఏదైనా సరే ఈ పాలిటిక్స్ మీద డిసైడ్ అవుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఈ పవర్ ప్లేస్ యుఎస్, యూకేలో స్ట్రిక్ట్ రూల్స్ క్రియేట్ చేస్తే యూరోప్ లాంటి కంట్రీస్ లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. సో ఎవరైనా సరే అబ్రాడ్ లో ఎంఎస్ చేయాలనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో జస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్ మాత్రమే చూడకూడదు. ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ డిగ్రీ వల్ల మీకు ప్లేస్మెంట్స్ వస్తాయా, అండ్ ఆ కంట్రీ యొక్క వీసా పాలసీస్ ఎలా ఉన్నాయి, స్టే బ్యాక్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీయే కాదా, ఇవన్నీ కంపల్సరీగా చెక్ చేయాలి. అదర్వైజ్ మనం డ్రీమ్ చేస్తూ రూల్స్ లో ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 2025 లో స్టార్క్ రియాలిటీ ఏంటంటే సింపుల్ గా మన అబ్రాడ్ ఫ్యూచర్ ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ పవర్ ప్లే మీద డిపెండ్ అవుతుంది. సో రైట్ కంట్రీని సెలెక్ట్ చేస్తే మనకి డెఫినెట్ గా ఆపర్చునిటీ దొరుకుతుంది. మీరు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. స్టడీ అబ్రాడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంటాం మరి, బాయ్.